హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మేడారం గుడిలో ఉన్నా. మేడారం గుడి రాత్రి చూద్దామని వచ్చిన. మాది లోకల్ కాబట్టి ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ మరి పనులు ఎంతెంత ద్వారా వచ్చినాయో వీడియో ద్వారా చూడండి. ఫుల్ వీడియో ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ వచ్చేసి ఇది ఇక్కడ స్తూపం దగ్గర అటు కన్నపల్లి ఊరట్టం వెళ్ళే రోడ్డు, ఇటు మేడారం రూటు. ఇక్కడైతే స్తూపం పక్కన కొత్తగా మనకు చెట్టు, దాని చుట్టూరు కోయ సంస్కృతిలో మన వ్యవసాయ పద్ధతిలో అన్నీ బొమ్మలు. ఇప్పుడే అవి ఇంకా సీలింగే ఉన్నాయి. అవి అక్కడ ఇంకా వర్క్ నడుస్తుంది. ఇక్కడ నుంచి అయితే ముందుకు నేనైతే వెళ్తున్నా. ఇక్కడ స్తూపాన్ని కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ ఉన్నది బాగా. ఇక్కడనే ఉన్నది, సండే రోజే ఉంటుంది ఎప్పటికీ ట్రాఫిక్. అందుకే నేను మండే తీస్తున్నా. ముందుకైతే పోతున్నాం. లారీలు ఉన్నారు బాగా. ఇక్కడ నుంచి వెళ్ళి ముందుకు వెళ్తుంటే ఇవన్నీ షాప్స్ డే అండ్ నైట్. వాళ్ళు ఏదైతే 10 అవుతుంది, 10-11 టైం కూడా ఇంకింత జనాలు ఉన్నారు. బయట ఎవరు లేరైతే మండే కాబట్టి ఎక్కువ జనాలు ఉండరు. ఇంకా ఎక్కువ బుధవారం సండే బాగా జనాలు ఉంటారు ఇక్కడ. ఈరోజైతే మన ముఖ్యమంత్రి మన మంత్రులందరూ కలిసి గవర్నర్కి ఇన్విటేషన్ ఇచ్చిళ్ళు. మేడారం ఇన్విటేషన్. తొందర అయితే పనులు జరుగుతున్నాయి. నేను రాక 5 days అవుతుంది. అదైతే చూస్తున్నా ఇప్పుడే. ఇక్కడైతే ఎవరు లేరు, రష్ అయితే లేరు. అందరూ రూమ్స్కి అక్కడ సత్రాలు ఉంటాయి చూడండి, అక్కడ అందరూ పడుకుంటున్నారు. ఇది మనం వచ్చేసి నైట్ టైంలో ఎంట్రన్స్ ఇట్లుంటుంది. ఇంకా కొన్ని రోజులు అయితే ఇది రోడ్ వేసిల్లే కానీ లైటింగ్ బాగా పెడతారు. ఎల్లో లైటింగ్, స్ట్రీట్ లైట్స్ వస్తాయి మిడిల్లో, అన్నీ పెడతారు. ఇక్కడ జంపన్నవాగు దగ్గర. ఇక్కడ నుంచి వెళ్ళి మేము తొందరనే వెళ్తున్నాం. అక్కడ చలి పెడుతుంది బాగా. ఈ చలికి వీడియో తీస్తున్నా. జంపన్నవాగులో అయితే ఎవరు లేరు. అక్కడ లైటింగ్ పెట్టి కూడా నేను చూసిన. షాప్స్ వాళ్ళు కూడా అందరు పడుకున్నారు. నార్మల్ టైంలో కూడా మేడారం ఇట్లనే ఉంటుంది. జాతర అప్పుడే అట్లుంటుంది. మేమైతే ముందుకు వెళ్తున్నాం. ఇక వాగు నుంచి వెళ్ళి ఇట్లా ఇప్పుడు మిడిల్లో స్ట్రీట్ లైట్స్ వస్తాయి. అక్కడ ఇది వచ్చేసి పూజారావు వల్ల మొన్న ఈ ఓపెనింగ్కే సీతక్క ఓపెన్ చేయడానికి వచ్చింది. అవన్నీ రూమ్స్. ఇక్కడ మనమైతే గుడి దగ్గరికి వచ్చాం. ఇంతకుముందు అయితే రూటు స్ట్రేట్గా వెళ్ళేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిలకల గుట్టు సైడు వెళ్ళి మనం మళ్ళీ అట్లా తీసుకొని అటు వెళ్ళాలి. ఇవన్నీ స్ట్రీట్ లైట్ వస్తాయి. ఇంకా పనులు జరుగుతూనే ఉంటాయి చూడండి. అక్కడ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు డే అండ్ నైట్, ఆగలేదు. ఎంత చలిలోనైనా చేస్తారు. ఈరోజైతే భక్తులు చాలా తక్కువ ఉన్నారు. ఇంకా నుంచి రోడ్స్ అన్నీ ఖాళీనే ఉన్నాయి, అంత క్రౌడ్ ఏం లేదు. ఇక్కడ నుంచి కొత్త రోడ్ వేసిళ్ళు, మొత్తం బురద మొత్తం పడుతుంది. ఇది ఇటు వెళ్ళే సైడ్లో ఇంకో స్టాచ్యూస్. ఇది అయితే డే టైంలో ఇట్లుంటుంది, ఇట్లా కట్టిళ్ళు. మళ్ళీ ముందుకు వెళ్తుంటే ఇగో చూడండి, ఇది నైట్ టైంలో. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు అది తొందరగా డే టైంలో కావాలని తొందర ఇంకా ఎన్ని డేస్ లేదు, ఒక 15 days ఉన్నది అంతే. టక చేస్తూనే ఉన్నారు లైటింగ్ పెట్టుకొని. చూడండి అవి ఏనుగు, వీటికి చాలా పైసలు అవుతాయి. ఇంకా చూడండి అక్కడ లైటింగ్. ఇక్కడ నుంచి మనల్ని గుడికాడికి డైరెక్ట్ పోయినారు. ఇట్లా చిలకలాది గట్టు అని ఒకటి మనకు అది ఉంటుంది, గుట్టది. అక్కడ నుంచి అట్లా పోయి మళ్ళీ అట్లా తిరిగి రావాలి. ఇగో ఇక్కడికైతే వచ్చినాం. పోలీసులు కూడా మేడారం జాతరకి డే అండ్ నైట్ చేతనే ఉంటారు డ్యూటీ, ఎనీ టైం చేయాలి. ఇది వచ్చేసి ముందు ద్వారం నుంచి వెళ్ళి ఇప్పుడు పోయి. ఇంతకుముందు ఇక్కడ పోలీసు వాళ్ళు మాట్లాడడానికి జస్ట్ మనకు ఇట్లా ఒక స్టాచ్యూస్ లాంటిది ఉండి పైన మైక్ పెట్టుకొని మాట్లాడేది. ఇప్పుడు వాళ్ళ కోసం
పోలీసు వాళ్ళ కోసం అక్కడ కంట్రోల్ కట్టిళ్ళు, పోలీస్ కంట్రోల్ కట్టిళ్ళు. ముందుకైతే పోతున్నాం. అసలు పాత జాతరకును పాత మెడారంకును దీనికి అసలు సింకే లేదు. ఏ దారి ఎటు పోతుందో తెలుస్తలేదు. ఇది వచ్చేసి మనకు ఇది ఇటు కాదు, ఇటు ద్వారం కూడా కాదు. మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు మేము వెళ్తున్నాం, అదంతా చూపెడతా. ఇక్కడ నుంచి వెళ్ళి ఇది ద్వారం. ఈ పోలీస్ కంట్రోల్ నుంచి వెళ్ళి ఇటు వస్తే ఇది ద్వారం. ఈ ద్వారం నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతాం. ఫస్ట్ ఇట్లా వెళ్ళాలి కానీ మేము ఇట్లా వెళ్తున్నాం. ఇట్లా వెళ్ళి ఇప్పుడు నేను వాళ్ళు ఏం వర్క్ ఎంత తొందరగా చేస్తున్నారో అదే చూద్దామని వచ్చిన. చూడండి ఆ స్తంభాలు. ఇక్కడనైతే వాళ్ళు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. జనాలు అసలు భక్తులు ఎవరు లేరు. ఉన్న ఈ చలికి చేస్తూనే ఉన్నారు ఇంత కష్టపడి. వీళ్ళ కోసమే నేను వీడియో తీద్దామని వచ్చిన ప్రత్యేకంగా. జనాలంటే క్రౌడ్ ఉంటూనే ఉంటారు ఎప్పటికైనా. అందుకే చూడండి ఇప్పుడు మనకు వీడియోలలో వైరల్ అయ్యేది ఇవే, స్వస్తిక్ గుర్తు ఇవన్నీ. ఇక్కడ నుంచి వెళ్ళి మేమైతే ఇటు బ్యాక్ సైడ్ వచ్చినాం. వచ్చి వీడియో తీస్తున్నా నేనైతే. నాకైతే ఇరుకిరుగు అనిపిస్తుంది జాతర. ఎన్నో రోజులు ఈ కొత్త పనులు స్టార్ట్ చేసేలే కానీ డెవలప్మెంట్ అవుతుంది కానీ కొంచెం పాతది బాగుండేది. ఎల్లో కోటింగ్తో, ఇదంతా గోల్డ్ కోటింగ్తో ఉన్నది. మళ్ళీ అంత ఇరుకిరుకుంది. అది గవర్నమెంట్ చేస్తుంది కానీ పనులు అయ్యేటట్టు లేవు, చేస్తూనే ఉన్నారు. చూడండి ఇది సమ్మక్క గద్దె. మనం వచ్చి ఇంకా ఆడ కూడా తీస్తున్నారు, ఏమో చేస్తున్నారు. మొత్తానికైతే భక్తుల కోసం రేయి పగలని ఒక చలిలో వాళ్ళైతే పని చేస్తూనే ఉన్నారు వర్క్ చేసి. ఇటు వీళ్ళు కొంచెం మంచిగా ఉన్నారు కానీ అటు ఇంకా అటు సైడ్ వాళ్ళు చిన్నపిల్లగాళ్ళే. వాళ్ళు బీహార్ నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు అంటే మన నార్త్ స్టేట్ నుంచి వచ్చిళ్ళు. ఇంతకుముందు మనకి ఇవన్నీ ఏమి ఉండకపోయేది కదా. ఇప్పుడు దగ్గరికి గోల్డ్ కోటింగ్లు అవి చేసిళ్ళు. ఇప్పుడు మనం అప్పుడు 6 గద్దెలు ఉండే, నాగులమ్మ వాళ్ళు వీళ్ళు ఉండేది. ఇప్పుడు 4 గద్దెలు మన మేడారంకి. ఇప్పుడు వచ్చేసి మీదైతే సమ్మక్క గద్దె, పక్కన ఇది సారక్క గద్దె. సారక్క గద్దె నుంచి వాళ్ళు మళ్ళీ స్ట్రేట్గా పైటిద్దరాజు వాళ్ళ డాడీది, తర్వాత గోవిందరాజు వాళ్ళ హస్బెండ్ది. ఓన్లీ ఇవే పెట్టిళ్ళు. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ముందుకు వెళ్తుంటే ఇంకా వర్క్ అయితేనే ఉన్నది. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ కదా. ఆ ఫెన్సింగ్ అనేది మనకి ఆ గద్దెల వరకు ఉంటుంది. ఇంకా మనం ఇంకా అప్పుడు వేరే ఎల్లో ఫెన్సింగ్ ఉండే, ఆ ఎల్లో ఫెన్సింగ్ మీద చూపెడతా. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ముందుకు పోతూనే ఉన్నా నేను. అవి చూడండి వర్క్ అయితేనే ఉన్నది. వీళ్ళే ఉన్నారు. వీళ్ళు చలిలో అక్కడ సత్రాలలో ఇక్కడ ఉంటాలో కానీ చలి అయితే బీభత్సంగా ఉన్నది. నా చేతులు అయితే ఫ్రీజ్ అవుతున్నాయి మొత్తం వీడియో తీస్తుంటే. వాళ్ళు చూడండి పని చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఇంకా గవర్నమెంట్ తొందరగా స్టార్ట్ చేసేది ముందు స్టార్ట్ చేసినా మంచిగా ఉండు. ఒక 6 నెలల ముందు చేస్తే ఇంత ఎట్లా వర్క్ ఎట్లా అవుతుంది? వాళ్ళు ఇంత చేసిన డే అండ్ నైట్ కష్టపడతారు. ఇప్పుడని కాదు, ఈరోజు అంటే నేను వచ్చిన కానీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు రెనోవేషన్ వర్క్. శిలాఫలకాలు, బండలు ఇస్తాలు. ఈ బండలు కంప్లీట్ అయినాయి అన్నారు కానీ లేదు, ఇంకా కంప్లీట్ కాలే. మనకు సోషల్ మీడియాలో ఎన్నో చూపెడతారు కానీ మనం లైవ్లో చూస్తే మనకు తెలుస్తుంది. ఇంకా అవన్నీ శిలాఫలకాలు, కోయ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం. ఇక ఇప్పుడే ఇది వేసిళ్ళు. మేము వచ్చి రాగానే ఇది వేసిళ్ళు. ఇక్కడ నుంచి ఎవ్వరు లేరు, ఇంత ఎంటీగా ఉన్నది అంతా. తక్కువ జనాలు. ఎవరు ఏం చేసినా పోలీస్కి డ్యూటీ తప్పలేదు ఈ చలిలో. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న పోలీసులు అందరూ సగం మంది ఇక్కడనే ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు అన్నీ అయినాయి. మ్యూజియం అయితే ఓపెన్లో లేదు. నేను ఇప్పుడు పోయినా ఆడ మా ఊరు పోలీస్ స్టేషన్ పడ్డది కొత్తగా. మా ఊర్లో పోలీస్ స్టేషన్ ఇంతకుముందు లేదు. చూడండి ఇక్కడ నుంచి ఇది ద్వారాలు. ఇవన్నీ ఇన్ని ద్వారాలు ఉన్నాయి చూడండి. ఇంతకుముందు అవి షార్ట్ కట్స్ ఉండేదాన్ని. ఇక్కడ ద్వారాలు ఉన్నాయి. మళ్ళీ ఆ ద్వారాల నుంచి వెళ్ళి ముందుకు పోతే
అట్లా అటు సైడు మళ్ళీ ఏదో బిల్డింగ్ కడితేనే ఉన్నారు. ఇది ఇటు సైడ్ అయింది కానీ ముందుకైతే బిల్డింగ్ కంప్లీట్ కాలేదు. ఇక వీళ్ళైతే చైల్డ్ లేబర్స్ వెళ్ళేసరికి ఇది వచ్చేసి పైడిద్దరాజు గడ్డ. అక్కడికి ఎవరు లేరు. ఇవే కొత్త గడ్డిలు చూడండి. ఎవరు లేరు. తర్వాతకు పైడిద్దరాజు గోవిందరాజు గడ్డ అయిపోయిన తర్వాత అది తీస్తారు. వేరే కోటింగ్ అంతా దారికి ఇంకోటి కూడా ఎత్తారు కావచ్చు. ఇంకో ఫెన్సింగ్ రెడీ గోల్డ్ కోటింగ్ ఇట్లా ఇచ్చిళ్ళు. అంటే వీటి మొత్తం అది పసుపు కలర్ ఉండేది కోటింగ్. ఇప్పుడు అంతా గోల్డ్ ఆర్టిఫిషియల్గా ఉండేది. ఎవరో నా కామెంట్స్లో సెట్టింగ్ పెట్టినట్టే ఉండేది. ఇవి ఉండేది ఇవన్నీ. ఇంతకుముందు ఇదంతా కోటింగ్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మనకి ఇవన్నీ శిలాఫలకాలు అక్కడ పెట్టేటి చూడండి. వీటిని మొత్తం అదంతా సోషల్ మీడియా ద్వారా కొన్ని కాంట్రవర్సీలే వస్తున్నాయి. బొమ్మలు అవి ఇవన్నీ అవి ఏమి లేవు. అన్నీ బాగానే ఉన్నాయి. ఆదివాసులను కించపరిచేటట్టు ఏం లేదు. ఎందుకంటే ఇది అమ్మవారు ఆదివాసి అమ్మవారు కాబట్టి మీకోసం అన్నీ కొన్ని స్ట్రగుల్స్ చేసి ఇప్పటికీ మీ దాంట్లో రిజర్వేషన్స్కైనా దేనికైనా ఒక తెగకు మీకు పేరు ఉన్నది. అవన్నీ కాంట్రవర్సీలే. అంత ఏం బొమ్మలు అంత ఏం లేవు. అవంతా కోడింగ్. ఎవరంతా చదివిలో కానీ కోడింగే అదంతా. అవన్నీ బాగానే ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ చాలా ఇప్పుడు మేడారం మీద శ్రద్ధ తీసుకొని స్వస్తిక్ గుర్తు ఈ స్వస్తిక్ గుర్తు ఇవన్నీ స్తంభాలకు మనకి ఇలా డిజైన్ వేసి ఉంటాయన్నీ. స్తంభాలకు నలుమూలన ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మేము షాప్ పెట్టేది అవన్నీ ఇవన్నీ మేడారం అప్డేట్స్ ఇస్తాం.